ముగ్గురు ఎక్కడైనా నామములో కూడి ఉంటారు, అక్కడ నేను ఉంటానని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఉంటే ఉంటాడంట ఆయన? 2-3 ఉన్న చోట. ఈరోజు చాలామందికి ఎక్కువ మంది కావాలి, జనం ఎక్కువ ఉండాలి. హల్లెలూయా. వాక్యం చెప్పాలన్నా పాస్టర్ గారికి ఎంతమంది కావాలంటే చాలామంది కావాలంట. అంత గొప్ప పాస్టర్ గారిని తీసుకొస్తామండి, 200 మందిని కూర్చోబెడతావా? పెద్ద పాస్టర్ గారు అయినా, పెద్ద పాస్టర్ గారు కాబట్టి ఇంచుమించు కనీసం 2-3 వేల మందినైనా నువ్వు పోగు చేయాలి, కూర్చోబెట్టాలన్నాడు ఒక ఆయన నాతో. హల్లెలూయా. అప్పుడు నేను అన్నాను, 2000 మందిని, 3000 మందిని, 1000 మందిని, 500 మందిని నేను ఎవరిని తీసుకురాలి. నేను సభలు పెడుతున్నాను కనుక నా స్తోమతను బట్టి నా పని నేను చేసుకుంటూ వెళ్తాను, ఆయన పని ఆయన చేసుకుంటా వెళ్తాను. ఆ సభలలో ఎందరైతే పాలుపంపులు పొందాలో, దేవుడు ఎవరినైతే నడిపిస్తాడో వారే నడిపించబడతారు. నేను ఎవరిని తీసుకువచ్చి కూర్చోబెట్టలేను. ఒకవేళ అయ్యగారు మీరు సభలు పెడితే మీరు తీసుకొచ్చి కూర్చోబెట్టండి, నేనైతే కూర్చోబెట్టలేను, నా దేవుడు కూర్చోబెడతాడు. హల్లెలూయా. నిజమే. మరి నేను ఎవరిని తీసుకొచ్చి కూర్చోబెట్టలేను, నేను ఎవరిని తీసుకురాలేను కూడా. తీసుకొచ్చేవాడు ఆయనే, కూర్చోబెట్టేవాడు కూడా ఆయనే. హల్లెలూయా. నిజమే కదా. తీసుకొచ్చేవాడు ఆయనే, కూర్చోబెట్టేవాడు కూడా ఆయనే. అందుకే యేసు ప్రభువు వారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు ఆయన? నా తండ్రి నాకు అనుగ్రహించువారు నా యొద్దకు వస్తారు. ఆమె నిజమే. తండ్రి నాకు ఎవరినైతే అనుగ్రహించి ఉన్నాడో వారు మాత్రమే నా యొద్దకు వస్తారన్నాడు. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అని చాలా శ్రేష్టమైన మాట ఆయన యోహాను సువార్తలో మనం చూడొచ్చు. 7వ అధ్యాయంలో కానీ 6వ అధ్యాయంలో కానీ. హల్లెలూయా. నిజమే. మరి ఈరోజు నేను అంటాను, నా తండ్రి అనగా నన్ను పిలిచినవాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నవాడు, నాకు చదువు లేనప్పటికీ, నేను పామరునిగా ఉన్నప్పటికీ నన్ను ఈ విధముగా తన సాధనముగా అనగా పాటలు పాడటాలో, ప్రార్థన చేయటాలో, వాక్యం ఎత్తుటాలో, లేదా కీబోర్డు గిటార్ ఆ సంగీతం వాయించటాలో దేవుడు ఎన్ని తలాంతులనిచ్చి ఈ విధముగా ఆయన సాధనముగా నిలవబెట్టిన దేవుడు ఆయన ఉన్నాడని నేను రూటిగా సాక్ష్యం ఇవ్వటానికి, ఆయనే దేవుడని చెప్పడానికి, ఆయన కొరకు నేను నిలవబడగలిగిన శక్తిని నాకు ఇచ్చి నిలవబెట్టిన దేవుడు మరి ఈ సంఘానికి కానీ లేదా తన దాసుడిగా ఉన్న నాకు కానీ ఏది అవసరమో ఆయన ఏర్పాటు చేయడా, ఆయన ఏర్పాటు చేయకోకుండా, ఆయన నడిపింపు లేకోకుండా మనము ఏది కూడా జాలము. స్తోత్రం చెబుతాం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అది ఇంటి విషయంలో కావచ్చు, లేదంటే అది వ్యాపార విషయంలో కావచ్చు, ఒకవేళ లోకానుసారముగా ఒకవేళ ఎవరు ఏ ఉద్దేశము కలిగి ఉన్నా వారి ఆలోచన ప్రకారంగానంట ప్రతి వానికినంట ఆయన ఏం చేస్తాడంటే ప్రతిఫలము ఇవ్వగలిగిన దేవుడు. స్తోత్రం చెప్తాం గట్టిగా. అయితే నీ హృదయం చెడిందని, నీ ఆలోచన సరిగా లేదని, ఒకవేళ నువ్వు పాడైపోతావని చెప్పి, లేదా నువ్వు నరకానికి వెళ్తావని చెప్పి, నువ్వు నరకంలో పడి కాలిపోతావని చెప్పి, ఒకవేళ అట్టి ఊబి నుండి ఒకవేళ నువ్వు అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నని చెప్పి దేవుడు చింతించేవాడేమో కాదు. ఎందుకంటే ముందుగానే దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు హెచ్చరికను మరిచి
అదే బ్రతుకును బ్రతికితే, అదే నడవడికను నడిస్తే ఆ పాపపు ఊపిరికి దిగిపోవటానికి కారణం దేవుడు భాగ్యుడు మాత్రము కాదు, దానికి భాగ్యుడు భాగ్యురాలు నీవే అనే వాక్యం ఉంది. హల్లెలూయా. నిజమే. మరి ఎవరైతే మరి దేవుణ్ణి ఎరుగు ఉన్నారో మనం చూడొచ్చు, దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో చూడొచ్చు. దేవుని ఎరిగిన వారంట బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. ఆమె ఏం చేస్తారు? దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. మనం దేవుని ఎరిగిన వారుగా ఉన్నామా, దేవుని ఎరగని వారుగా ఉన్నామా? నిజంగా నువ్వు దేవుణ్ణి ఎరిగిన బిడ్డవైతే, నువ్వు దేవుణ్ణి ఎరిగిన సహోదరుడైనా సహోదరైనా దేవుని ఎరిగిన వారై ఉంటే కనుక దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయము, దేవుని పనిని ఆటంకపరచము, దేవునికి విరోధముగా మనము మాట్లాడేవారముగా ఉంటాం. హల్లెలూయా. నిజమే. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయము, దేవుని పనిని ఆటంకపరచము, దేవునికి విరోధముగా ఏమాత్రము కూడానంటే మనము మాట్లాడ వారముగా మనము ఉండము. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఎందుకంటే చాలా మందికి అర్థం కాదు. నేనే బలవంతుని అనుకుంటారు, నేనే డబ్బు గలవాడిని అనుకుంటారు, నేనే అధికారం కలిగిన వాడిని అనుకున్న వాళ్ళు ఉంటారు. నన్ను మించిన వాడు ఎవడో లేడు, లేకపోతే నాకు ఎదురు చెప్పేవాడు ఎవడో కూడా లేడు అనుకుంటారు. హల్లెలూయా. కానీ దేవుని ఎదుట నీ అధికారము కానీ, దేవుని ఎదుట నీ బలము కానీ, దేవుని ఎదుట నీకున్న డబ్బు కానీ మాత్రము కూడా ఉపయోగపడవని చెప్పి దేవుడు తన వాక్యంతో హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు అంటున్నాడంటే, చక్కగా ఎందుకు దేవుడి మాటలు తెలియజేస్తున్నాడంటే, మరి దేవుని సన్నిధిని కలిగి ఉండి కూడా దేవునికి విరోధముగా పనిచేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. మందిరానికి వెళ్తారు, దేవుడు తెలుసు, కానుకలు ఇస్తారు, బలులు అర్పిస్తారు. ఎన్ని చేసినప్పుడు కూడా ఆనాడు మనం చూడవచ్చు, సంఖ్యాకాండంలో మనం చూడవచ్చు, కోరాహు వారిని మోషేకు విరోధముగా ఏ విధంగా పనిచేశారనే దాని కొరకు మనం చూస్తే, నీవే యాజక ధర్మము జరిగించవలెనా, మేము చేయటానికి మేము తగదా అని చెప్పి మోషే అహరోనులకు విరోధముగా మాట్లాడటం ప్రారంభించారంట వాళ్ళు. హల్లెలూయా. చూడండి, ఆ మాటను చదువుదాం. సంఖ్యాకాండములో ఆ మాటను చూద్దాం.